హలో గాయ్స్, ఒక థ్రిల్ అండ్ వండర్ఫుల్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. సో నేను చెప్పిన దాంట్లోనే హాఫ్ ఆఫ్ ది ఆన్సర్, ఫుల్ ఆన్సర్ ఉందండి. సో అదే వండర్లా అనమాట. సో వండర్లాకి వెళ్తున్నాను, రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చాను అని చూస్తున్నారా? కరెక్టే, మీకు డౌట్ ఉంటుంది. కానీ నేను ట్రైన్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఎందుకు అంటే నేను బస్ చూస్ చేసుకున్నాను. బట్ బస్ అయితే వండర్లా బస్కి మనకి ఇక్కడ బిహెచ్ఎల్ చెక్ పోస్ట్ నుంచి అవైలబుల్ ఉంది. కానీ వాళ్ళకి మనం 1 డే బిఫోర్ ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి వెబ్సైట్లో చెప్పారు. సో క్లియర్గా ఉందన్నమాట వెబ్సైట్లో. మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి 7:25 వరకు బిహెచ్ఎల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. కానీ ఎందుకు భయం వేసింది, మళ్ళీ ఒకవేళ బస్ దొరక్క ఇటు ట్రైన్స్ మిస్ అయిపోయి మళ్ళీ ట్రైన్స్ అవైలబిలిటీ ఏమైనా కరెక్ట్గా లేకపోతే టైంకి వెళ్ళలేమని చెప్పేసి ముందుగానే అక్కడి నుంచి లింగంపల్లి స్టేషన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 7:56 అయ్యిందండి. సో ఇప్పుడు 8:25కి మనకి ట్రైన్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఫలక్నామాకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆటోకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. వండర్లాకి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాము. సో ఇక్కడ నుంచి ఫలక్నామా వెళ్ళేసి అక్కడ నుంచి ఆటో తీసుకొని వండర్లా అనేది బయలుదేరదాం అనుకొని ట్రైన్ అయితే ఎక్కాము. మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేలో ఒక ఆఫర్ పెట్టాడు. మేలో బర్త్డే ఉన్న వాళ్ళకి 1+1 ఆఫర్ పెట్టారనమాట, buy 1 get 1 అని చెప్పేసి. సో అందుకని వండర్లా అయితే బయలుదేరాము. లాస్ట్ 3-4 డేస్ నుంచి ప్లానింగ్, బట్ మోస్ట్లీ 3-4 డేస్ ప్లాన్. సో ఇవాళ ఓకే అవుతుంది. సో వెళ్ళిన తర్వాత ఫుల్ టూర్ చేసి చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఫైనల్లీ ఫలక్నామా రైల్వే స్టేషన్లో దిగిపోయాము. సో ఇక్కడ ఆటో తీసుకొని వండర్లాకి వచ్చేసాము. సో ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా వండర్లా అని చెప్పేసి. సో చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ఇన్సైడ్ అనమాట. సో జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, అది చాలా హైట్లో ఉంది. అది ఎందుకు ఇంత హైట్లో ఉంది అనేది నాకు అర్థం అవ్వలేదు. బట్ చూద్దాము, ఫైనల్లో మనం అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాము. మనం వెళ్తూ ఉంటే ఇటు లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ ఇచ్చేసారు. సో ఇదంతా ఫ్రంట్ అనమాట, వండర్లా ఫ్రంట్ వ్యూ. చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది. సో ఫైనల్గా వండర్లాకి రావాలి అనుకున్నాం, వచ్చేసాము. సో మీకు ఇక్కడ టికెట్ కాస్ట్ అది ఎలా ఉంది అనేది నేను చెప్తాను. సో మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ టికెట్కి వెళ్తూ ఉంటే ఫుడ్ కోర్ట్ నుంచి ఒక అమ్మాయి వచ్చి మాకు ఫుడ్ ఇక్కడ మీరు ఫస్టే తీసేసుకోండి, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అంటే ఓకే, త్వరగా అయిపోతుంది కదా, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మేము ఇక్కడ ఫుడ్ కూపన్ అయితే తీసుకున్నాము. ఈచ్ పర్సన్ 400 పడింది. బట్ ఇదే మేము ఫస్ట్ మోసపోయిందనమాట. ఇదైతే మాకు నచ్చలేదు బొత్తిగా. ఇది మేము చేసిన ఫస్ట్ మిస్టేక్. సో ఇక్కడ నుంచి నా బర్త్డే మేలో ఉంది కాబట్టి నా ఐడి ప్రూఫ్ తీసుకొని నేను టికెట్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు టికెట్ ఫేర్ వచ్చేసి 1700 ఉందండి, 1689 రూపీస్ ఈచ్ టికెట్ అనమాట. సో బర్త్డే ఆఫర్ కింద ఒక టికెట్ డబ్బులు మాత్రమే నేను ఇప్పుడు పే చేయాల్సి ఉంటుందన్నమాట.
సో దీనికి అటాచ్డ్ మనకి లాకర్స్ కూడా కావాలి కాబట్టి లాకర్కి కూడా 300 ఛార్జ్ చేశారు. టోటల్గా 400 ఛార్జ్ చేశారు. 300 వచ్చేసి లాకర్కి, 100 వచ్చేసి కాషన్ డిపాజిట్ కింద పెట్టారనమాట. సో ఇక్కడ నేను నా ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నాడు. సో క్లియర్గా నేను నా ఆధార్ ఐడి చూపించాను, ప్లస్ అందులో ఓన్లీ ఇయరే ఉంది కాబట్టి నా పాన్ కార్డ్ చూపించాను, అలౌ చేశారు. సో మీరు కూడా మే మంత్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే కనుక మీరు ఇక్కడికి వచ్చేసేయండి. సో ఫైనల్గా మేము ఇక్కడ టికెట్ చెకింగ్ పాయింట్కి వచ్చేసాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. సో మీరు కూడా వచ్చేసేయండి, చాలా బాగున్నాయి. థ్రిల్ రైడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఇక్కడ లాకర్స్ దగ్గరికి వచ్చాము. చూసారు కదా, మా లాకర్ 4048 ఇచ్చారనమాట. సో మాకు ఒక వాచ్ కూడా ఇచ్చారు. ఆ వాచ్ అనేది సెన్సార్ కీ అనమాట. సో దాన్ని స్కాన్ చేస్తే లాకర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అలా ఈ లాకర్స్ అయితే మనకి సెక్యూర్డ్గా ఉన్నాయి, చాలా బాగా ఇచ్చారు. సో 300 లాకర్కి పెట్టుకొని 100 అనేది మనకి రీఫండ్ చేస్తారు. ఈ వాచ్ అనేది మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ చేస్తే కనుక 100 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారు. సో ఫైనల్గా లాకర్కి 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదా కాస్ట్యూమ్, ఆ డ్రెస్ మనం ఉంటే కనుక క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే కనుక మనకి అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. పేరు వచ్చేసి 500 ఉంటుంది, పేరు వచ్చేసి 400 ఉంటుంది. లేదు మీరు సింగిల్గా ప్యాంట్ కానీ టీషర్ట్ కానీ తీసుకోవాలి అనుకుంటే 250 ఈచ్ పడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా మనకి వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ల్యాండ్ రైడ్స్ ఉంటాయి. సో ఈ రైడ్స్ చేసే ముందు మనం కంపల్సరీ మనకి ఇక్కడ టికెట్స్ టైప్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయన్నమాట. నార్మల్ టికెట్, ఫాస్టాగ్ టికెట్. వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. 2 టికెట్స్కి అన్ని రైడ్స్ ఫ్రీయే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫాస్టాగ్ టికెట్లో ఏంటంటే వెయిటింగ్ అనేది ఉండదు. నార్మల్ టికెట్కి అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యూ లైన్ ఉంటుంది, ఆ క్యూ లైన్లో వెయిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ టికెట్ అయితే మీరు ఎంత లైన్ ఉన్నా మీకు సైడ్ నుంచి పంపించేస్తారు. ఇది డిఫరెన్స్ అనమాట ఫాస్టాగ్కి నార్మల్ టికెట్కి. ఫాస్టాగ్ టికెట్ కాస్ట్ నార్మల్ టికెట్ కాస్ట్ కంటే డబుల్ ఉంటుంది. సో మీకు టికెట్ కాస్ట్ అనేది మీకు సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందులోనూ హాలిడేస్ కదా, సో ఇప్పుడు టికెట్ కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ డేస్లో వెళ్తే మీకు 800, 1000, 1400 వరకు ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం 1600 ప్లస్ ఉందండి. సో టికెట్ ఫేర్స్ అయితే ఇలా ఉన్నాయి. కాస్ట్యూమ్ మీకు క్లాత్స్ కూడా చెప్పాను కదా, పేరు 400. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మేము బయట ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 800 పడింది ఫర్ 2 మెంబర్స్. సో ఈ మంత్లో ఆఫర్ పెట్టాడు కాబట్టి మనం అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకుంటే 20% ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. ఈ 20% ఆఫ్ అనేది మీకు వస్తుందండి. సో మీరు కూడా ఇది అవైల్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ ఆఫర్ అనమాట. అండ్ ఫైనల్లీ మే మంత్లో ఎవరిదైనా బర్త్డే ఉన్నా కానీ ప్లస్ అడ్వాన్స్గా 12th లోపు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి 20% ఆఫ్ ఉంటుంది. మే మంత్లో బర్త్డే ఉన్న వారికి బై 1 get 1 టికెట్ అనేది ఆఫర్ ఉందన్నమాట. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అండ్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన రైడ్ ఇది. చాలా థ్రిల్ రైడ్ అండ్ హారబుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది కూడా. అప్పటికి మాకు హారబుల్ అనిపించిన తర్వాత థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ ఎవ్రీ రైడ్కి మనం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పక్కన కూడా చూసారు కదా, అది కూడా చాలా బాగుంది. మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. వీటన్నింటి తర్వాత రోలర్ కోస్టర్ దగ్గరికి అనేది మేము వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓవరాల్గా మనకి రైడ్స్ అనేవి ఫ్రీ ఉంటాయి, ఇక్కడైతే ఏం డౌట్ ఉండదు. ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం ఫుడ్ అనేది ఫుడ్ కూపన్ బయట అనేది అసలు తీసుకోవద్దు. లోపల 3 రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం ఎట్లాగో ఇక్కడ బయట కూపన్ తీసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్ కోసం లైన్లో నిలబడాల్సి ఉంటుంది. త్రీ రెస్టారెంట్స్ ఉంటాయి మాకు. అండ్ కమింగ్ టు ద రైడ్స్ వచ్చేస్తే ఇక్కడ ఓవరాల్గా 16 ల్యాండ్ బేస్డ్ రైడ్స్ ఉంటాయి, 18 వాటర్ బేస్డ్ రైడ్స్ ఉంటాయి, మనకి 10 కిడ్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవైతే మనకి ఇక్కడ వండర్లాలో ఉండే రైడ్స్. ఈ 16 ల్యాండ్ బేస్డ్ రైడ్స్లో వచ్చేసి 10 నుంచి నార్మల్ రైడ్స్ ల్యాండ్ బేస్డ్ రైడ్స్ ఉంటాయి. సో ఈ రైడ్స్ అనేవి మనం ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్, కిడ్స్తో కూడా మనం ఈ రైడ్స్ అనేవి చేయొచ్చు. ఈ రైడ్స్ అనేవి నార్మల్ థ్రిల్లో ఉంటాయి. అండ్ రిమైనింగ్ 6 రైడ్స్ వచ్చేసి ఇవి హెవీ థ్రిల్ అనమాట. సో వీటికి మాత్రం మనం ఏజ్ లిమిట్ ఉంటుంది. పిల్లలు కిడ్స్ ఏవైతే ఉన్నారో 6
వాళ్ళు ఎక్కడానికి ఉండదన్నమాట. సో అందులోనే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రోలర్ కోస్టర్. సో ఇలాంటి రైడ్స్ అనేవి మనకి ఎలా ఉండవు. ఇప్పుడు మనం ఉండింది మిషన్ ఇంటర్స్టెల్లర్ అనమాట. సో ఇది మనకి హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో మనం ఇక్కడ కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిన రైడ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్ అనమాట. ఇంకో రైడ్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక గుహలోంచి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ది కూడా మనకి నార్మల్ రైడే అనమాట. సో ఇది అనేది హెవీ రైడ్ అనమాట, హెవీ థ్రిల్ రైడ్ ఇది రోలర్ కోస్టర్. సో కంపల్సరీ వండర్లాకి వెళ్తే మనం కంపల్సరీ విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ అనమాట ఇది. సో ఈ రైడ్కి వచ్చేసరికి మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే పర్టికులర్గా ఈ ఏజ్ లిమిట్ వాళ్ళని చెప్పేసి ఉంటుంది కండిషన్స్. సో కంపల్సరీ ఆ ఏజ్ లిమిట్ వాళ్ళు మాత్రమే ఈ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ మనం వండర్లాకి వెళ్తే ఈ రైడ్ని కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో అంత థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట ఈ రైడ్ మాత్రం. ఓవరాల్గా మాది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అక్కడి నుంచి వచ్చేసాము, అమ్మయ్య అనిపించింది. సో ఇప్పుడు వేరే రైడ్కి వెళ్తున్నాము. సో ఈ రైడ్ కూడా నార్మల్ రైడే అనమాట. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా రైడ్ చేసే రైడ్ అనమాట ఇది. సో సింపుల్గా ఉంది ఈ రైడ్ కూడా. సో ఈ పురుగులా ఉండే ఈ చిన్న ట్రైన్ పైన జస్ట్ ఒక్క రౌండ్ అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఈ రైడ్ కంప్లీట్ అవుతుంది. సో ఇది కూడా సింపుల్ రైడ్ అనమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చాలా సింపుల్ అంటే సింపుల్ రైడ్. సో ఇది కూడా డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. రైడ్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదన్నమాట. ఇదైతే హెవీ థ్రిల్ రైడ్. అసలు ఈ రైడ్ ఎంజాయ్ చేయాలంటే నాకు ముందు రైడ్స్ ఇంకా వీడియో తీసుకుని మాత్రం ఎంజాయ్ చేశాను. ఇది మరీ 365 అటు 365 ఇటు రొటేట్ చేస్తూ పోతుంది అంటే నార్మల్గా లేదు, దారుణంగా ఉంది. అందుకే ఈ రైడ్ అయితే నేను అసలు చూస్ చేసుకోలేదు. బట్ థ్రిల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎందుకో ధైర్యం చేయలేకపోయినా మీరైతే ట్రై చేయండి. ఇదైతే అమేజింగ్ రైడ్, నాకు బాగా నచ్చింది. వాటర్లో వచ్చిన ట్రైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. కొంచెం ఫుడ్ లైట్గా తీసుకున్నాము. నేను మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అంత పైనకి ఎందుకు ఉంది అని చెప్పేసి. ఇక్కడికి ఎక్కి మీరు డౌన్కి చూస్తే కనుక, కిందకి చూస్తే 365 డిగ్రీస్లో వండర్లా ఎలా ఉంది అనేది క్లియర్ వ్యూ కనిపిస్తుంది. సో మేబీ అందుకని చెప్పేసి ఇది పెట్టినట్టున్నారు. అంటే మనకి ఈ జైంట్ వీల్ ఏదైతే ఉందో అదే మనం నార్మల్గా ఎగ్జిబిషన్లో అక్కడికి వెళ్ళినట్టు అంత స్పీడ్గా తిరగదు. జస్ట్ ఒక్క రౌండ్ అలా పైకి తీసుకెళ్ళి ఇలా కింద తీసుకొస్తాడు, జస్ట్ మీకు ఓవరాల్ వ్యూ చూపించడానికి. ఫైనల్గా ఇది వచ్చేసి ఈ రైడ్కి వచ్చేసరికి జస్ట్ నేను వీడియో మాత్రమే తీసానండి. ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకో వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే నాకే భయం వేసింది, అందుకే ఇది నేను స్కిప్ చేసేసాను అనమాట. సో ఇంకా మనకి రెయిన్ డ్యాన్స్, వేవ్ పూలు, ఇలా వాటర్ రైడ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ క్యాప్చర్ చేయడానికి నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వాటన్నింటినీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఫైనల్లీ క్రేజీ కార్కి అయితే వచ్చేసాను. లాస్ట్లో
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఏమైతే పిక్చర్స్ క్యాప్చర్ చేశానో అవన్నీ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి. హోప్ యూ గెట్ ది ఇన్ఫర్మేషన్ అని నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో టికెట్స్ కాస్ట్ కూడా పిక్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఇందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. You've nowhere to go.